కొత్త ఏడాది వస్తుంది. క్రికెట్ అభిమానుల్లో జోష్ పెరుగుతుంది. 2026 ప్రారంభంలోనే భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ వన్డే సిరీస్ కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టీ20 సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించిన బీసీసీఐ వన్డే జట్టు ఎంపికను మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంచింది. సిరీస్ ప్రారంభానికి కేవలం 14 రోజులే సమయం ఉండడంతో సెలక్షన్ ఎప్పుడు జరుగుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం కొత్త ఏడాది తొలి వారంలోనే దీనిపై క్లారిటీ రానుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథన ప్రకారం అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ జనవరి 3 లేదా 4వ తేదీన వన్డే జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి సెలెక్టర్లు నేరుగా సమావేశం కాకుండా ఆన్లైన్ ద్వారా మీటింగ్ నిర్వహించబోతున్నారు. అంటే ఎలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లేకుండానే గతంలో లాగే బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా నేరుగా జట్టు సభ్యుల పేర్లను వెల్లడించనుంది. ఇప్పటికే టెస్టు టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోకో జోడిని మళ్లీ మైదానంలో చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. గత 2 నెలలుగా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ లో వీరు దుమ్ము లేపారు. ఇప్పుడు కివీస్ పై కూడా తమ ప్రతాపాన్ని చూపడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ సిరీస్ సెలక్షన్ లో అందరి కళ్ళు టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పైనే ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అయ్యర్ గత కొద్ది కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా ఆయన నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టడం ఫ్యాన్స్ కు ఊరటనిస్తుంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్ కు సెలెక్టర్లు అవకాశం ఇస్తారా లేదా పూర్తిగా ఫిట్ అయ్యే వరకు విశ్రాంతినిస్తారా అనేది చూడాలి. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా ఫుల్ ఫామ్ లో ఉండడంతో అతని వన్డే స్క్వాడ్ కూడా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ తో టీ20 అలాగే వరల్డ్ కప్ కి ఎంపిక చేసిన సెలెక్టర్లు ఈ వన్డే ఫార్మేట్ కూడా అతని ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో న్యూజిలాండ్ తో జరగబోయే 3 వన్డేల సిరీస్ కోసం అటు శ్రేయస్ అయ్యర్, ఇటు ఇషాన్ కిషన్ లకి స్క్వాడ్ కు ఎంపిక చేసే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.